హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 గురించి అయితే మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. సో సిరీస్ అయితే మంచి లెవెల్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో 1-1తో అయితే ఈక్వల్ అయితే ఉంది. సో ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సిరీస్ దృష్ట్యా ఈ మ్యాచ్ అయితే మనం చూసుకున్నట్లయితే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ మ్యాచ్ అయితే సూపర్ స్పోర్ట్ పార్క్లో జరగబోతుంది ఫ్రెండ్స్. సెంచురియన్లోని సూపర్ స్పోర్ట్ పార్క్ స్టేడియంలో అయితే. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఫాస్ట్ బౌలర్స్ను మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మరియు బ్యాటింగ్ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి బౌన్స్ అయితే ఉంటుంది వికెట్ మీద, మంచి ఒక బౌన్సీ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకున్న ఆల్మోస్ట్ 190 అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక రన్ ఫెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఒకవేళ మనం ఇప్పుడు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఇక్కడ టీమిండియా అయితే పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఒకటేమైందంటే లాస్ట్ మ్యాచ్లో సో గెలిచే పొజిషన్ నుంచి కొంచెం స్లిప్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం లాస్ట్ పొజిషన్లో 80-5 సంథింగ్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. 7 సంథింగ్ ఉన్నాయండి అనుకుంటా. సో ఒక మంచి కంబ్యాక్ అయితే వాళ్ళైతే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్. సో మ్యాచ్ అయితే చేజారింది, కానీ వరుణ్ చక్రవర్తి చాలా మంచి బౌలింగ్ వేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా అయితే బౌలింగ్ వేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు హార్దిక్ పాండ్యా కూడా చాలా మంచి నాక్ ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా అందరు బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిన చోట ఒక మంచి నాక్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తన వల్లనే 120+ అయితే కొట్టగలిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో అదైతే ఒక మంచి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. సో ఇండియాకి ఏమైనా కన్సర్న్ ఉందంటే అది కొంచెం ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం ఇన్కన్సిస్టెంట్గా అయితే ఉన్నారు. సో సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత అయితే డక్అవుట్ అయితే అయ్యాడు ఫ్రెండ్స్. సో పెద్ద కన్సర్న్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే తన ప్లే ఆఫ్ స్టైల్ అదే సంజు శాంసన్ది మనం చూసుకున్నట్లయితే. సో గో బిగ్ ఆర్ గో హోమ్ టైప్ ఇన్నింగ్స్ అయితే ఆడుతూ ఉంటాడు. అభిషేక్ శర్మ ఫామ్ చాలా పెద్ద కన్సర్న్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టీమిండియాకి లాస్ట్ కొన్ని మ్యాచెస్గా అంత మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేస్తలేడు. సో కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది తన మీద. మరి ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఏమాత్రం మార్పులు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. రమన్దీప్ సింగ్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ రవి బిష్ణోయ్ ప్లేస్లో, ఎందుకంటే ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి. కానీ చెప్పనీకే రాదు ఫ్రెండ్స్ మనం ఇక్కడ. మరియు సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సో వాళ్ళు కొంచెం మంచి కాన్ఫిడెన్స్లో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మెయిన్గా వాళ్ళ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండియన్ బ్యాట్స్మెన్ని రిస్ట్రిక్ట్ చేయడానికే, కానీ అయినా కొంచెం ఇదైతే ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ప్రెషర్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు మంచి ఈజీ టార్గెట్ని కూడా మొత్తం చాలా చేతులారా పోగొట్టుకున్నంత పని చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే మెయిన్గా బ్యాటర్స్ ఫ్రెండ్స్. సో వాళ్ళకైతే బ్యాటర్స్ అయితే ఫైర్ అవుతలేరు. సో లాస్ట్లో పార్ట్నర్షిప్ అయింది కాబట్టి సరిపోయింది, కానీ కోయిట్జే మరియు ట్రిస్టన్ స్టబ్స్ మధ్యలో కానీ చాలా మంచి పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బై ద వే వీళ్ళిద్దరి మధ్యలో ఎస్పెషల్లీ ట్రిస్టన్ స్టబ్స్ అయితే చాలా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక యంగ్ సెన్సేషన్గా అయితే మారాడని చెప్పుకోవచ్చు ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీంకి. ఇక్కడ చూసుకున్నట్లయితే అండర్ ప్రెషర్ బ్రిలియంట్ నాక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరి ప్లేయింగ్ లైన్ చూసుకుంటే వీళ్ళ దాంట్లో కూడా ఏమాత్రం మార్పులు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఉంటే ఏమన్నా ఫాస్ట్ బౌలర్ని తీసుకురావచ్చు ఫ్రెండ్స్ పీటర్ ప్లేస్లో ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఫేవరెట్స్ విషయానికి వస్తే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పిక్ చేయడం, కానీ టీమిండియాకి అయినా స్లైట్ ఎడ్జ్ ఇస్తా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 2 T20స్లో మెరుగ్గా అయితే పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.